నేటి పంచాంగం వివరణ జూన్ 25, 2024 మంగళవారం. నేటి ప్రత్యేకత సంకష్టహర చతుర్థి, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి చవితి, రాత్రి 11:10 వరకు. వారం మంగళవారం, భౌమవాసరే, నక్షత్రం శ్రవణ, మధ్యాహ్నం 2:24 వరకు. యోగం వైద్యుతి, ఉదయం 8:56 వరకు. కరణం భవ, మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి భాలవ, రాత్రి 11:10 వరకు. వర్జం సాయంత్రం 6:18 నుండి రాత్రి 7:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు. తిరిగి మరలా రాత్రి 11:13 నుండి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:12 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:41 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:19 నుండి 4:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:47. సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక వీరికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వారికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందులతో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి సన్నిహితుల నుండి పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే దాయాదులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం అనేది ఒకటి దొరుకుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. రుణాలను కూడా తీర్చగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు మంచి అనుకూలత అనేది ఉంది. మంచి అవకాశాలను పొందుతారు. సినీ రంగం వారి మంచి లాభాలను అందుకుంటారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఎవరైతే ఈరోజు నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు కోర్టు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. అలాగే ఇచ్చిన ధనం తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన లబ్ధిని పొందుతారు. తీర్థయాత్రలను చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. దైవదర్శనం చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు తమ ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన పరిచయాల వలన ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఈరోజు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మంచి పేరును పొందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు కనకదుర్గ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. ఆప్తుల శుభకార్యాలకు బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు.
ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి పరిష్కార మార్గం అనేది ఈ రోజు దొరుకుతుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో వీరికి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారి యొక్క సంతాన విద్యా విషయాలలో సానుకూలమైన ఫలితాలను మీరు చవిచూస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి శుభ పరిణామాలు అనేవి కలుగుతాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు క్రీడాకారులకి మంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఆర్థికంగా ఈరోజు వెసులుబాటు దొరకడంతో రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తల్లి తరపు బంధువుల నుండి శుభవార్తను అందుకుంటారు. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే వైద్యులకి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు శుభవార్త అనేది అందుతుంది. ఇక వృషభ రాశిలోని భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య సఖ్యత అనేది కుదురుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు వృషభ రాశి వారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారి ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక రాబడి తగినంత ఉండడం వలన ఈరోజు మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చిక్కులను తొలగించుకొని మంచి లాభాలను గడిస్తారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు అంచనాలు అనేవి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు ఒత్తిడులు అనేవి తొలగిపోతాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని వృషభ రాశిలోని మహిళలు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారు ఈరోజు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు మరింత ముమ్మరం అవుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈ మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులలో పురోగతిని సాధిస్తారు. రాజకీయ వర్గాల వారికి అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లలో ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారాలని చూస్తున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందే మంచి రోజుగా ఈరోజు మీరు గుర్తుంచుకోండి. కళాకారులకు క్రీడాకారులకు మంచి శుభ పరిణామాలు అనేవి కలుగుతాయి. సినీ రంగం వారు మంచి విశేషమైన లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు మైత్రి అనేది ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి.
ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా ఈరోజు మరింత ఎక్కువగా కనబడుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మంచి ఆత్మస్థైర్యంతో ఈరోజు ముందుకు వెళ్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్మును రాబట్టుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులు తమ యొక్క అంచనాలు చేరుకోవడంతో చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఈరోజు అందుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇది మీకు ఏమాత్రం మంచిది కాదు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారు ఉద్యోగాలలో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఆటంకాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహపరుస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మంచిది కాదు. జోక్యం చేసుకోవడం వల్ల తగాదాలు మీకే చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నవి. అనవసరమైన వస్తువులపైన అది ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబంలోని వ్యక్తులతో మీకు తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. కోర్టు వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనవసరమైన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నూతనంగా ఏవైతే ప్రణాళికలను అమలు చేయాలనుకుంటున్నారో వాటిని చేయకుండా వాయిదా వేయడం మంచిది. అలాగే వైద్యులకు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు నష్టం అనేది కనిపిస్తుంది. చెప్పుడు మాటలు నమ్మకండి. దీని ద్వారా మీరు మీ ఆత్మీయులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం కనిపిస్తుంది. లేనిపోని అవమానాలు, చికాకులు గురయ్యే అవకాశం అధికంగా కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన తప్పిదాలకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాలలో లేనిపోని అవరోధాలనేవి కలుగుతాయి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి. ఇక బంధువుల నుండి సమస్యలు తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఒడిదుడుకుల మధ్య సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరిగి మరింత చికాకు పరుస్తాయి. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగాల వారికి అంతగా కలిసి రాని పరిస్థితి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయండి. అన్నపానాదుల దానం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతకరీత్యా ఏవైతే దోషాలు ఉన్నాయో తొలగిపోతాయి. పనుల్లో వచ్చిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. సింహరాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.
ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఉదయ సమయాన మౌనంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు శివాలయాన్ని ముఖ్యంగా సందర్శించడం వల్ల మీకు కొంత నెగిటివ్ ఫలితాలు అనేవి తగ్గుతాయి. శివనామ స్మరణ రోజంతా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఉదయం పూట వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక విష కీటకాల వల్ల ప్రమాదం అనేది ఉంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం అనేది కనిపిస్తుంది. అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి యొక్క జోక్యం వల్ల తగాదాలు అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే అనవసరమైన పరిచయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే ఈరోజు పెట్టే పెట్టుబడుల వలన లాభాల కన్నా నష్టాలే అధికంగా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి కొంత అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. సింహరాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే సింహరాశి వారికి రోజు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వీడిపోయి సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనయోగం అనేది ఉంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇక సింహరాశి వారి రోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఏవైతే అంచనాలు చేస్తున్నారో అవి నిజమవుతాయి. ఆలోచనలన్నీ అమలు చేయగలుగుతారు. ఇక స్నేహితులతో వివాదాలు తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని పదోన్నతి అనేది పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. విద్యార్థులు అవకాశాలు మరింత ఎక్కువగా దక్కించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. ఇక సింహరాశిలోని వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో తమ యొక్క పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను లాభసాటిగా ముందుకు తీసుకువెళ్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అఖండమైన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబంలో ఏవైతే విరోధాలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సఖ్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్యులకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మంచి అవకాశాలను దక్కించుకుంటారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి సదవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి ఆర్థిక లాభాలు కనబడుతున్నవి. కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి కుటుంబ సఖ్యత వలన మంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఊహించని శుభయోగాలతో ఈరోజు కన్యారాశి వారు ఉక్కిరిబిక్కిరవుతారు. కన్యారాశి వారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు అనేవి జరుగుతాయి. ఇక ఈరోజు విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు రాగలవు.
ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ వివాదాలు తీరి ప్రశాంతమైన జీవనం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు ఇంటా బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక నూతన కార్యక్రమాలు ప్రారంభించి ముందుకు సాగుతారు. సోదరులతో ఏవైతే స్వల్ప వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో కొంత నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారి ఈరోజు మంచి ఆలోచన విధానం వలన కొత్త ప్రణాళికల వలన మంచి లాభాలను గడిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కూడా ఉంది. వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు మంచి హోదాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఉన్న తాత్కాలిక ఉద్యోగం కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది. ఇక మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. విదేశీ యానం చేసే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుతారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తులారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట మీకు అంటూ ఒక విలువ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు లాభదాయకంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధుల్లో సక్రమంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందుతారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందిపుచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి తీరిపోతాయి. తులారాశిలో వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు కనకదుర్గ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంట బయట ఊహించని సమస్యలు అయితే ఎదురవుతాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు అనేవి తప్పకపోవచ్చు. కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం అనేది నిరుత్సాహంగా ఉంటుంది మరియు ఒత్తిడికి లోనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ధనపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు మానుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నవి, వెళ్ళిన పనిలో కూడా విఘ్నాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం అంతగా సరిపోక కొత్తగా రుణాలు చేసి అవసరాలకు ఉపయోగిస్తారు. ఇక ఇంట బయట సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశమే లేదు. స్నేహితుల నుండి ధన సహాయం, మాట సహాయం కోరాల్సి రావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమించినా లాభాలు మాత్రం
శూన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలకి నిరాశ ఎదురవుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం కనీసం 127 సార్లు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా చేస్తున్న వాహన కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. ఇక దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతాయి. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈరోజు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహంన శుభకార్యాలకు సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు తీసుకునే సొంత నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలనిస్తాయి. సంతాన పరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుకూల ఫలితాలనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విలువైన బహుమతులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. అదృష్ట యోగం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు మనసులో అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. దృఢ నమ్మకంతో కార్యదీక్షాపరులై విజయాల బాటలో నడుస్తారు. ఇక ఆత్మీయులతో సంతోషకరంగా గడుపుతారు. ఇంతకాలంగా ఎదురైన కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక పరిచయాలు విస్తృతమవుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభ వార్త అనేది అందుతుంది. అలాగే బంధువుల ద్వారా ధనలాభ సూచనలు అయితే ఉన్నవి. ఇక మీ ఆలోచనలు అమల్లో పెట్టి అందరి ప్రశంసలను అందుకుంటారు. సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఇక మీరంటే ఉన్నతాధికారులకు మరింత ఇష్టపడే అవకాశం ఈరోజు కనబడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం ద్వారా మంచి కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుస్సు రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే మకర రాశి వారు లోన్స్కి అప్లై చేశారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మకర రాశి వారు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు ఈరోజు. అలాగే ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక మకర రాశిలోని వారు ఎవరైతే విదేశాల్లో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన యోగకాలం ఉంటుంది. అలాగే ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వీరికి ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని సంఘటనలు ఈరోజు మకర రాశి వారికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క నైపుణ్యం మరింత పదును అనేది కలుగుతుంది. అలాగే స్నేహితుల నుండి
వీరు సహాయ సహకారాలు పొందడమే కాకుండా ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈరోజు భూములను కొనుగోలు చేస్తారు. మకర రాశి వారు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్దుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు ఎవరైతే వివాహయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహం ప్రోత్సాహం అనేది పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కలలు సాకారమవుతాయి. అలాగే కుంభరాశి వారు తమ చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారం అనుకూలంగా సాగుతుంది. ఇక చేపట్టిన పనులలో ప్రయత్నంగా పూర్తవుతాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్నింట విజయమే సిద్ధిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అలాగే ఈరోజు వివాహయత్నం ఎవరైతే చేస్తున్నారో కుంభరాశి వారు వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. రాజకీయ నాయకులకు ఉన్నతమైన స్థానాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి విద్యా అవకాశాలను అందించుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు క్రీడాకారులకు, కళాకారులకు మంచి అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రగతి కనిపించి ఊరట చెందుతారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా హుషారుగా సాగుతాయి. ఇరుగు పొరుగు నుంచి మంచి ప్రశంసలను, అభినందనలను పొందుతారు. ఈరోజు కుంభరాశి వారి యొక్క శ్రమకు ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఒక కీలక సందేశం అందుతుంది. అలాగే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఒక కీలక విషయాన్ని తెలుసుకొని ఈరోజు చాలా ఆనందపడతారు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థుల యొక్క కృషి ఫలిస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారానికి పెట్టుబడులు పెడుతున్నారో ఆ విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులకి మీరు లాభాల కన్నా నష్టాలనే ఎక్కువగా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగం ఉన్న సహోద్యోగులతో మాట పట్టింపులు అనేవి కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత ఓపిక నిర్వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి కష్టం, నష్టం అనేది వాటిల్లుతుంది. అవమానాలు అనేవి కలుగుతాయి. ధన నష్టం అనేది కలుగుతుంది. అలాగే సోదరుల వల్ల ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. అలాగే తల్లిగారి యొక్క అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అకారణంగా అవమానాలను ఎదుర్కొంటారు. లేనిపోని అవమానాలతో ఈరోజు గడుస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేద్దామనుకుంటున్నారో విదేశీయానం ఈరోజు చేయకపోవడమే మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఈరోజు పరీక్షా కాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమవుతారు. సోదరుల మధ్య భేదాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో కలతలు చెందే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటారు.
ఇక ఈరోజు కోపం మీకు అధికంగా రావడం వలన చాలా ఇబ్బందులు పడతారు. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు పరిశ్రమలలో అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే మీనరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలపై విభేదించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే శ్రమాధిక్యమే తప్ప ఆశించిన ఫలితం అనేది కనిపించదు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు విలువైన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థికపరమైన చిక్కులతో సతమతమయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అంచనాలు తారుమారవుతాయి. దానివల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణపై శ్రద్ధ అనేది తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, ఈశ్వరారాధన చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వీలైతే చెప్పులను, పుస్తకాలను దానం చేయండి. జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే హనుమానికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.